నమస్తే. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఉన్నాడు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ తెలుసు, నిన్న మొన్న 2-3 రోజుల నుంచి కూడా దీక్షా దివాస్ పేరిట కేసీఆర్ గతంలో చేసినటువంటి దీక్ష కావచ్చు, చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తీసుకొచ్చినటువంటి మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓవైపు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య సోషల్ మీడియాలో మాటలు యుద్ధం నడుస్తుంది. అసలు సిసలైనటువంటి ఉద్యమకారుడు ఉస్మానియా యూనివర్సిటీలో పోరాటాన్ని మొదలుపెట్టినటువంటి మన దగ్గర పిడమర్తి రవి గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అసలు ఏం జరిగింది, దీక్షా దివాస్కు సంబంధించినటువంటి సందర్భం ఏంటి, దానికి జరిగినటువంటి స్టోరీ ఏంటి, ఏం చెప్తారు? సో అప్పటి వరకు ఒక 10 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఉండేవాళ్ళు. జై తెలంగాణ అనేవాళ్ళు. జస్ట్ అది ఒక కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు కోసం పెట్టుకున్న వేదికలాగా అనిపించేది. ఎప్పుడైతే విద్యార్థులు ఉద్యమంకి వచ్చిందో దానికి హీరోయిజం వచ్చేసింది. వీర 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 కరుణరసంలాగా వీరరసం దానికి అందుబాటైంది. అయితే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక కేసీఆర్కి ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి ఆయన ఏం చేసిందంటే వెంటనే ఉద్యోగస్తులతో కలిసి 14Fకి వ్యతిరేకంగా తెలంగాణలో ఉద్యోగాలు తెలంగాణకే ఉండాలి అని ఉద్యోగుల సంఘం నాయకులను పిలిపించి ఓ మీటింగ్ పెట్టి తెలంగాణ కోసమని ఈ ఉద్యోగాల కోసమని నేను దీక్ష చేస్తా అని చెప్పేసి సిద్దిపేటని కేంద్రంగా ఎంచుకుని అక్కడ బహిరంగ సభ పెట్టిండు. ఆ బహిరంగ సభ అయిపోయాక దీక్షకు పిలిపించిండు. ఆయన దీక్షకు పిలిపించి కరీంనగర్లో దీక్షకు పిలిపించి అందరినీ గుడగట్టేసిండు. అప్పుడు మేము కూడా విద్యార్థి నాయకులుగా కేసీఆర్ దీక్షకు మద్దతుగా అంటే కాదు, అట్లా కాదు, ఉద్యోగుల దీక్షకు మద్దతుగా అని చెప్పి మేము ఆర్ట్స్ కాలేజ్ నుంచి అమరవీరుల స్తూపం వరకు దీక్ష చేసినాం, ర్యాలీ చేసినాం. అట్లా ఉద్యమంలో అందరూ భాగస్వామ్యమైనరు. అయితే ఆ దీక్ష అనేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం రావాలని నేను చనిపోతా అని అన్నాడు ఆయన. అన్నప్పుడు ఏం చేసినట్టే అందరూ కూడా ఆ దీక్షకు అందరూ మద్దతు తెలిపారు. కానీ ఆయన ఇవాళ మార్నింగ్ దీక్షకు బయలుదేరి సాయంత్రకాల ఖమ్మం చేరి నైటు విరమించిండు. తెల్లారే ఆల్రెడీ మా దగ్గర ఓయిల దీక్ష సాగుతుంది. వెంబటే విద్యార్థులందరూ కూడా కేసీఆర్ యొక్క శివయాత్ర చేసిండ్రు. శివయాత్రలో భయంకరంగా కేసీఆర్ని మాట్లాడినారు. నువ్వు మా రక్తం తాగుతున్నావు, మా ఉత్స తాగు, మా రక్తం తాగి బతుకుతావు, నువ్వు రాజకీయ నాయకుడు అని చెప్పేసి అప్పటి వరకు కేసీఆర్ మీద ఉన్న ఆ గౌరవం కూడా పోయింది. ఇక కేసీఆర్తో తెలంగాణ రాష్ట్రం రాదు, దీంట్లో విద్యార్థులు చేరాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేసినాం. ఆ రోజు శివయాత్ర నుంచి విద్యార్థి దీక్ష కొనసాగింది. ఆర్ట్స్ కాలేజ్ కాడ పెద్ద ఎత్తున మేము టెంట్ వేసి ఉద్యమాన్ని కొనసాగించినాం. ఆ తర్వాత కేసీఆర్ నిమ్మరసం తాగిడని అనేసరికి ఎప్పుడైతే విద్యార్థులు లేచినరో మళ్ళీ కేసీఆర్ పడుకొని మళ్ళీ ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చినాక మేము కేసీఆర్ని ఒక చలో అసెంబ్లీకి మేము ఆయన మద్దతు అడిగినాం. అప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి కానీ అంతగానే బాగలే. కానీ అప్పటికి కూడా అతను దీక్ష ఏమంత సీరియస్గా ఉన్నట్టు అనిపించలే, ఏదో టైంపాస్ దీక్ష. ఎందుకంటే దీక్ష వదిలితే కేసీఆర్ వదిలేసిన దీక్ష ఆయన అన్నమాట ఏంటంటే కేసీఆర్ వచ్చుడో తెలంగాణ చచ్చుడో అన్నాడు, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అన్నాడు. అప్పటి వరకు దీక్ష విరమించనన్నాడు, దీక్ష విరమిస్తే రాళ్ళతో కూడి సంపమన్నాడు. సో అవన్నీ ఆయనకు వ్యతిరేకమవుతున్నాయి కదా. వెంటనే ఏం చేసిందంటే మళ్ళీ దీక్షకు కూర్చొని అక్కడ నుంచి ఖమ్మం నుంచి నిమ్స్కి షిఫ్ట్ అయినాక మేము కలిసినాం. నువ్వు ఇట్లా పడుకొని ఉండు, మాకు మద్దతు తెలుపు, తెలంగాణ మేము తెస్తామని చెప్పినాం కేసీఆర్కి. లేదు, విద్యార్థులు పోరాటంలో డిసెంబర్ 6వ తారీఖున పెద్ద ఎత్తున పోలీసులు మేము చంపుతారంటే అవును మమ్మల్ని చంపుతారని తెలుసు, ఎంతమంది వచ్చినా కానీ మేము తెలంగాణ తెస్తాం, నువ్వు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఇక్కడ పడుకో అని చెప్పాను నేను. కానీ సావు నోట్లో తలకాయ పెట్టి కేసీఆర్ తీసుకొచ్చిండు తెలంగాణని. కేసీఆర్ అనే 3 పదాలు లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదని నేను కేటీఆర్ అన్నారు. వాస్తవం అనుకోవాలా? కేసీఆర్కి చేత కాదు కదా. కేటీఆర్ అనే వ్యక్తికి అసలు ఉద్యమంలో ఆయన ఒక పాత్ర కూడా లేదు. కేటీఆర్కి ఆయన వీరచిత పాత్ర లేదు, ఓ యువకుడిగా పాత్ర లేదు, ఒక నాయకుడిగా పాత్ర లేదు. ఎందుకంటే ఎవరైతే నేను చేయలేదు కాబట్టి ఆ క్రెడిట్ నాకు రావట్లేదు కాబట్టి నీకు రావాలని చెప్తారు. కేటీఆర్ చేయలేదు, కవిత చేయలేదు, హరీష్ రావు చేయలేదు, సంతోష్ రావు చేయలేదు, వాళ్ళ పాత్ర చాలా తక్కువ. కాబట్టి కేసీఆర్ వాళ్ళ ఇంట్లో నుంచి క్రెడిట్ పోద్దు కదా. ఇక మన ఆయన చేసిండు, మరి నేనేం తక్కువ చేసినా మా విద్యార్థులు ఏం తక్కువ చేసిండ్రు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే విద్యార్థుల వీరోచిత పోరాటం వల్లనే, విద్యార్థులు పాల్గొనడం వల్లనే, విద్యార్థులు చనిపోతారనే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఏ టీఆర్ఎస్ కార్యకర్త చనిపోయింది చెప్పండి తెలంగాణ ఉద్యమంలో? ఎవరు చనిపోలే. వాళ్ళు పొలిటికల్ లీడర్లు. వాళ్ళకు పాలిటిక్స్ అనేది తెలంగాణ నినాదం మీద పాలిటిక్స్లో ఉండాలి వాళ్ళు. కానీ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రమే రావాలి. నేను చెప్తున్నా కదా, మా విద్యార్థులు అప్పుడు కోరుకుంది ఏంటంటే మనం విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం రావాలి అని మేము నిశ్చయంగా ఉన్నాం. అందుకోసం తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థుల పోరాటం వల్లనే ఒక 10 కేంద్రాలు మాది తయారైపోయినాయి. యూనివర్సిటీ కేంద్రాలు. టీఆర్ఎస్ ఒకటే కేంద్రం, వాళ్ళకి ఎక్కడుంది? తెలంగాణ భవన్ తప్ప ఎక్కలేదు. మాకు ఆర్ట్స్ కాలేజ్ ఉంది,
మాకు కాకతీయ యూనివర్సిటీ ఉంది, మాకు తెలంగాణ యూనివర్సిటీ ఉంది, మాకు 10 కేంద్రాలు ఉన్నాయి. మాకు అవి అప్పటికి ఉన్నటువంటి యూనివర్సిటీ మొత్తం ఉద్యమ కేంద్రాలై నిలబడ్డాయి. దానివల్ల తెలంగాణ వచ్చింది. వాళ్ళు ఎక్కడండి తెలంగాణ ఉద్యమం చేసింది? వాళ్ళు రాజకీయం చేసిరు, ఓట్లు కావాలి దాని పేరు మీద. తెలంగాణ ప్రజలకున్న భావోద్వేగాలను మొత్తం కూడా ఓటు రూపంలో కేసీఆర్ మలుచుకున్నాడు. మేము కొట్లాడినాం, ఎందుకంటే అప్పటికి ఆయనకు పార్టీ ఉంది, ఆయనకు పేపర్ ఉంది, టీవీ ఉంది, కాబట్టి ఆయన మనగలిగిండు పార్టీలో ఉద్యమంలో. అవన్నీ కూడా ఆయనకు యాడ్ అయినాయి. ఎందుకంటే మేము అప్పుడు నిరుద్యోగులము, మేమంతా చిన్న చిన్న కులాలకు సంబంధించిన వాళ్ళం, మేము పార్టీ పెట్టలేకపోయినాం. అటువంటి పార్టీ ఉంది కాబట్టి జనాలందరూ కూడా కేసీఆర్కి ఓటేసారు. అది అంతే తప్ప తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే విద్యార్థుల పోరాటం, సోనియా గాంధీ మంచి మనసు, ఈ రెండింటి వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రైట్. ఇక ఈ మధ్య కాలంలో గో బ్యాక్ మార్వాడి అనే అంశం ఎక్కడున్నా అక్కడ పిడమర్తి రవి కనబడుతున్నాడు. ఉద్యమం ఆగిపోయినట్టే ఇంకా నడుస్తుంది ముంగల. ఇప్పుడు ఏంటంటే మా ప్రధాన రెండు డిమాండ్లు. ఒకటి, తెలంగాణలో మార్వాడి వాళ్ళు షాప్ పెట్టొద్దు, కొత్తవి 100 ఏళ్లతో ఉన్నటువంటి మార్వాడితో మాకు ఎటువంటి పేచి లేదు. కొత్త షాప్ పెట్టొద్దు, బంగారం షాప్ అసలే పెట్టొద్దు వాళ్ళు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఫిలిం నగర్లో, కడతాల్లో, భువనగిరిలో, తర్వాత జడ్చర్లలో, కుల్కచర్లలో మొత్తం కోట్ల రూపాయల బంగారం వేసుకొని పోతారు మార్వాడోళ్ళు. ఇది మరో తెలంగాణ ఉద్యమం, గుర్తుపెట్టుకోండి. 20 ఏళ్ల క్రితం మా వైఎస్ఆర్ అందరూ కూడా కేసీఆర్ని తెలంగాణ పార్టీ పెట్టేటప్పుడు కూడా ఆంధ్ర బ్యాగ్తో పాటు మార్వాడి గో బ్యాగ్ పెట్టమని కూడా అడిగిన వాళ్ళు. కానీ అప్పుడు ఇద్దరితో కొట్టలేమని ఒక్కటి పట్టుకున్నారు. ఆంధ్ర వాళ్ళది రాజకీయ పోరాటం, ఈ మార్వాడోళ్ళది మనీ పోరాటం. వాళ్ళు తెలంగాణని దోసుకోవడం కోసం వచ్చారు. మీకు తెలుసు కదా, మీరు చదువుకున్నారు, హైదరాబాదు ఫార్మాస్యూటికల్ హబ్, హైదరాబాదు మన సాఫ్ట్వేర్ హబ్, మార్వాడోళ్ళకు హైదరాబాద్ మనీ హబ్. ఇక్కడ డబ్బు ఉంది, ఆ డబ్బులు కొల్లగొట్టడానికి వస్తున్నారు. వాళ్ళ వెనకాల చాలామంది శక్తులు ఉన్నాయి, కార్పొరేట్ శక్తులు. అది అందుకోసం నేను ఏమంటానంటే, ఈ చిన్న చిన్న కిరాణాలు, ఈ ప్లాస్టిక్ సామాను, ఫోన్లు కాకుండా బంగారం షాప్ ద్వారా వాళ్ళకి ఎక్కువ పైసిన వాళ్ళు. హయ్యెస్ట్ ప్రాన్ బ్రోకర్ షాపులు రాజస్థాన్, గుజరాత్లే. 20 ఏళ్ల క్రితం సురవరం సుధాకర్ రెడ్డి గారు చెప్పిండ్రు, 20 ఏళ్ల తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో కోమట్లు, పద్మశాలులు, వృత్తికులాలు ఉండవు, మొత్తం మరడలు ఉంటారని సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆనాడు చెప్పింది, ఈనాడు కరెక్ట్ అయింది. ఇవాళ తెలంగాణలో 2000 పెట్రోల్ బంకులు ఉన్నాయి మార్వాడీలకి. చూడండి, మొత్తం డబ్బు అంతా వాళ్ళ చేతిలో ఉంది. భూమిలో రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఉన్నారు, బిల్డర్స్ వాళ్ళు ఉన్నారు, సపరేట్ వాళ్ళకి వాటికి వాళ్ళు అమ్ముకుంటారు. హైదరాబాద్లో బంగారం బిజినెస్ వాళ్ళ చేతిలో ఉన్నది. కాబట్టి తెలంగాణ సమాజానికి నా విజ్ఞప్తి ఏంటంటే, వాళ్ళకు మనం షాపులు ఇవ్వద్దు. 20 ఏళ్ళ తర్వాత వైశ్యాస్ అందరూ కూడా మార్వాళ్ళ కింద పనిచేయాలి, పద్మశాలందరూ కూడా బట్టల షాపులు వాళ్ళ కింద చేయాలి, బంగారం షాపులంతా కూడా వాళ్ళ కింద పనిచేయాలి, చిన్న చిన్న వృత్తుకులాలు మొత్తం కూడా వాళ్ళు వాళ్ళ కింద పనిచేయాలి. వాళ్ళు చేయని పనులు 4 ఉన్నాయి, భవిష్యత్తులో కూడా చేయలేరు. ఒకటి, చేపలు పట్టలేరు వాళ్ళు, తాళ్ళు ఎక్కలేరు వాళ్ళు, చికెన్ మటన్ కొట్టరు వెజిటేరియన్ కాబట్టి. వైన్స్ ఉంది, వైన్స్లో ఆల్రెడీ దిగినరు, బగ్గా వైన్స్ ఉంది, అగర్వాల్ వైన్స్ ఉంది, జైన్స్ వైన్స్ ఉన్నాయి. వాళ్ళు మందు తాగారు కానీ మందు వ్యాపారం చేస్తారు వాళ్ళు. కాబట్టి మేమేమంటున్నామంటే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ పౌరుడైనా ఎక్కడైనా బతకొచ్చు, కానీ ముందు మేము బతకాలి కదా. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది మా ప్రజల కోసం, మార్వాడోళ్ళు రాజస్థానాల కోసం. ఆనాడు ఆంధ్ర వాళ్ళు చెప్పారు, మేం కాదే బాబు, హైదరాబాద్ మొత్తం కూడా మార్వాడోళ్ళు ఉన్నట్టే మేము నమ్మలే. కానీ ఇవాళ వాళ్ళని ప్రత్యక్షంగా ఉద్యమాలకు వచ్చినాక వాళ్ళ యొక్క ఆధిపత్యం ఏదో తెలిసింది. అందుకోసం దానికి వ్యతిరేకంగా మేము అందరం పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజులలో మార్వాడి వ్యతిరేక ఉద్యమం తెలంగాణలో బలోపేతం అవుతుంది. మాతో కలిసి పనిచేస్తున్నటువంటి కాచం సత్యనారాయణ గుప్తా, తెలంగాణ శ్యాము, తర్వాత మన రాముల నేత, మేము అందరం కలిసి మాట్లాడుకున్నాం, ఏకం కావాలని అనుకున్నాం. జనవరి 1వ వారంలో మార్వాడి గోబ్యాక్ సంస్థలన్నీ కూడా జేఏసీగా ఏర్పడి ఖచ్చితంగా ఉద్యమాన్ని మళ్ళీ ప్రారంభిస్తాం. ఈ ఉద్యమం ఆపలేదు, ఎలక్షన్స్ ఉండడం వల్ల ఆగిపోయింది. ఎందుకంటే ఒక పెను సంచలనంగా ఉద్యమం ఉవ్వెత్తున లేచినాక దానికి నిర్మాణం జరగాలి, నిర్మాణం చేసుకుంటున్నాం, మళ్ళీ స్టాండర్డ్గా ఉద్యమంలోకి వస్తాం. రైట్. సో ఉద్యమకారుడుగా గతంలో మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మీకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, అదంతా అయిపోయింది. మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్ ఎన్నికలు 2 సంవత్సరాలు అయింది, లోకల్ ఏదైతే జనరల్ ఎన్నికలు జరిగి 2 ఏళ్లలో కార్పొరేషనో లేకపోతే ఇతర పార్టీ పదవులు ఎక్కడ పిడమర్తి రవి కనిపించలేదు. ఏమైనా ఆశిస్తున్నారా పార్టీ నుంచి, లేకపోతే పార్టీ మిమ్మల్ని పక్క పెట్టిందా, పార్టీలో మీరు యాక్టివ్గా లేరా, ఏంది ప్రాబ్లమే? నేను పార్టీలో చాలా యాక్టివ్ ఉన్నా, ఎస్సీ రిజర్వేషన్ పెంచాలని పోరాటం చేస్తున్నా, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని పోరాటం చేస్తున్నా, మార్వాడిని తెలంగాణ రాష్ట్రంలో రానియకుండా చేస్తూ ఉన్నా. ఇవన్నీ పార్టీకి అనుకూలమైన అంశాలే. కాబట్టి 250 గజాల స్థలం పార్టీ ఇస్తానన్నది, దానికోసం పోరాటం చేస్తున్నా. సో మా అధికారంలో ఉన్నాం కాబట్టి, మనం మంత్రులు ఉన్నారు కాబట్టి మనం కనిపించడం లేదు. కానీ నేను చాలా సీరియస్గా పనిచేస్తున్నా, నాకు ఖచ్చితంగా పార్టీ అధికారం ఇస్తుంది. ఇప్పుడు ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ అడుగుతున్నా, తెలంగాణలో మొత్తం కూడా దళితులందరినీ కూడా వర్గీకరణ చేసినందుకు దళితులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో తీసుకురావాలని పనిచేయాలని డిసైడ్ అయినా. మా మంత్రులందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు, నాకు ఖచ్చితంగా మంచి అవకాశం వస్తుంది. రైట్. ఉద్యమకారుల విషయం మీరు అన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ 250 గజాల జాగా కావచ్చు, అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడం కావచ్చు, ఇతర కొన్ని అంశాలని మేనిఫెస్టోలో పెట్టింది, ప్రకటించింది. సో ఈ డిసెంబర్ 9, 7 వస్తే 2 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది.
2 ఏళ్ల పరిపాలనలో మీరు ఇంతవరకు అమరవీరుల కుటుంబాలకు ఉద్యమకారులకు చేసింది ఏం లేదు. ఏమైనా ప్రపోజల్స్ పెట్టిరా ముఖ్యమంత్రి దగ్గర? ఏమైనా అనౌన్స్మెంట్ రాబోతున్నదా? ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అంటే ఇప్పుడు ఫైనాన్షియల్కి సంబంధం లేనటువంటి డిమాండ్ మాది. ఉద్యమకారులకు 250 గజం స్థలం అడుగుతున్నాం మేము. అయితే అది సీఎం గారు ఇస్తారని నాకు ఉన్నది. ఇవాళ కదా రేపైనా వస్తుంది అది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. అప్పుడు మేము ఉద్యమకారులుగా మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారిని అడిగింది ఏంటంటే మాకు పెన్షన్ ఇవ్వమని అడిగినాం. కానీ పెన్షన్ అనేది ఆర్థిక భారం గవర్నమెంట్కి. ఇవాళ 5,000 ఇవ్వాలి పెన్షన్, తర్వాత సంవత్సరానికి 60,000 అవుతున్నాయి, తర్వాత 5 సంవత్సరాలకి 5-6 లక్షలు అవుతున్నాయి. అట్లా చూసి ఏం చేశారంటే ఈజీగా ఉండేది ఏంటంటే ఉద్యమకారులకు 250 గజం స్థలం. ఎందుకంటే ఉద్యమంలో మేమున్నాం, మాకు ఉద్యోగాలు రాలేదు, అదేవిధంగా చాలామందికి రాజకీయ అవకాశాలు రాలేదు. 250 గజం స్థలం ఇస్తే ఉద్యమకారులందరూ కూడా ఇల్లు కట్టుకుంటారు అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒకరోజు కాకపోతే ఒకరోజైనా 250 గజం స్థలం ఇస్తుంది. ఎందుకంటే ప్రభుత్వానికి ఆర్థిక భారం పడట్లేదు దీనివల్ల. ఈ మధ్యకాలంలో సంఘం తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఏర్పాటు చేసి కేయూఈ నాయకులందరం కూడా హైదరాబాద్లో మీటింగ్ పెట్టాం. దాన్ని బలోపేతం చేసి ముఖ్యమంత్రి గారు ఇచ్చేంత వరకు కూడా ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తాం. మేము ఇచ్చి ఆ డిమాండ్ని ముందు తీసుకుపోతాం. ముఖ్యమంత్రి గారి మీద మాకు నమ్మకం ఉంది. ఉద్యమకారులకు ఇచ్చినటువంటి ఏకైక హామీ అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ హామీని నెరవేరుస్తారన్న నమ్మకం నాకున్నది. ఖచ్చితంగా ఉద్యమకారులను మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మా 250 గజం స్థలం మాకు వచ్చేటట్టుగా మేము చేసుకుంటాం. ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి ఏం చెప్తారు? ఎస్సీ రిజర్వేషన్ కూడా ఎక్కడి దాకా వచ్చింది? ఆ పోరాటం 30 ఏళ్ల పోరాటం కళ సాకారం అయిందన్నారు. బట్ అమలు అవుతున్నదా నిజంగానే? ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో అన్ని ఉద్యోగాలలో విద్యా సంస్థలలో అమలవుతుంది. కానీ మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఎస్సీ వర్గీకరణ వల్ల మాకు మాదిగలకు 9, మాళ్ళకు 5 వస్తున్నాయి. అది సరిపోవట్లేదని మేము భావిస్తాను. మేము చిన్నప్పటి నుంచి ఇంటర్ చదివిన కాంచి ఇప్పుడు ఉద్యోగ అర్హత వయసు పోయినాక కూడా ఎస్సీలకు 15% రిజర్వేషనే ఇస్తున్నారు. ఇప్పుడు కర్ణాటకలో 17% చేసిండ్రు, తమిళనాడులో 17% చేసిండ్రు, హర్యానాలో 25% చేసిండ్రు, పంజాబ్లో 20% చేసిండ్రు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారే అన్నాడు చేవెళ్ల డిక్లరేషన్లో ఇస్ రిజర్వేషన్ పెంచుతామని. వర్గీకరణ చేసే ముందు ఇస్ రిజర్వేషన్ పెంచాల్సి ఉండే, పెంచలేదు. అయినా సమయం ఉన్నది. ఖచ్చితంగా మాకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో ఎస్సీలకు 39.39% రిజర్వేషన్ ఇస్తున్నారు. అట్లే విద్యా ఉద్యోగ రంగాలలో ఎస్సీలకు 20% రిజర్వేషన్ ఇవ్వాలని ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితిని పెట్టుకున్నాం మేమందరం. దాని ద్వారా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఎన్నికల్లోపే ఎస్సీ రిజర్వేషన్ పెంచుకుంటాం. దాన్ని ఏబీసీడీగా మళ్ళీ పంచుకుంటాం మేము. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద మార్వాడి గో బ్యాక్ అనేటువంటి ఉద్యమం ఎక్కడ పోలేదు, మళ్ళీ ఉవ్వెత్తున ఉద్యమం లేస్తుంది. దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ నడుస్తుందని చెప్తున్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమంలో కేవలం కేసీఆర్ పాత్రనే కాదు, ఎంతోమంది అమరుల అయినటువంటి నిరుద్యోగులు, అమరులైనటువంటి విద్యార్థి నాయకుల పాత్ర చాలా ఉంది. వాళ్ళ త్యాగాల వల్లనే తెలంగాణ వచ్చింది తప్ప కేసీఆర్ ఒక్కడి వల్ల, కేసీఆర్ దీక్ష వల్లనే తెలంగాణ రాలేదంటూ మరి ఉద్యమకారుడు ప్రేమర్తి రవి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.